హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామో తెలుసా? రండి చెప్తా. సలివిడి తయారు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా తడి బియ్యం పిండి, బెల్లం, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, యాలక్కాయలు, నెయ్యి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. మందపాటి గిన్నె తీసుకోవాలి. బెల్లం 1 గ్లాస్ వేసుకున్నాం కదా, 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బెల్లం కరగడానికి 1/2 గ్లాస్ కాదు, కొద్దిగా 1/2కి కాస్త తక్కువ బెల్లం కరగడానికి వేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరగాలి. ఆలోగు మనం ఇలాచి దంచుకుందాం. సరే, నీళ్ళల్లో వేసుకొని చూడాలి. తీగ పాకం కంటే కాస్త ముదురు వస్తే సరిపోద్ది. ఇదిగో సరిపోద్ది. ఇలా ఒకే దగ్గర ఉంటే పాకం రెడీ అయినట్టు. ఇదిగో ఇలా ముద్ద ఈ విధంగా అయితే సరిపోద్ది. ఇందులో మనం ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని ఇలాచి పౌడర్ ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాం కదా, 1 గ్లాసు ఇదే గ్లాస్తో 1 గ్లాస్ పిండి పడుతుంది. చూడండి. ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా అయితే సరిపోద్ది. ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేపుకోవాలి నేతిలో. ఇందులో గసగసాలు కూడా వేసుకుంటారు. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి వేయట్లేదు. ఈ విధంగా వేయితే సరిపోతుంది. ఇందులో కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గిన్నెలోకి వేసుకొని ఇలా కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. డెకరేట్ కోసం, పైన డెకరేషన్ కోసం ఈ సలివిడిని ఇందులో వేసుకోవాలి. అలా కలుపుకున్నాక ఇది మనం పైన తీసి పెట్టుకున్నాం కదా, ఇలా డెకరేషన్. హాయ్, సలివిడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారండి. ఈ సలివిడి అంటే మా పాపకు చాలా ఇష్టం. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అలా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.